కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్ జూదాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కేసులు 110 కేసులు రాసుకుంది సరిపోతుంది. 110 కేసులు ప్యాకాట్ కేసులు, 9 కేసులు కోడిపందాల కేసులు. 241 మంది మీద ఈ కేసులు పెట్టడం జరిగింది. బైండ్ అవుట్స్ ఎంతమంది? శ్రీ కృష్ణా జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, గుడివాడ ప్రజలకి పోలీసు వారి శాఖ తరపు నుంచి, మరి ముఖ్యంగా గుడివాడ 1 టౌన్ పిఎస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి. అదేవిధంగా ఎవరైతే ఈ అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారో వారికి పోలీస్ శాఖ వారి తరపు నుంచి హెచ్చరిక. క్రికెట్ బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్, ప్యాకాట్లు, కోడిపందాలు, వ్యభిచారం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి గుడివాడలో పోలీస్ శాఖ వారి తరపు నుంచి గత కొంతకాలం ఉక్కుపాదం మోపబడుతుంది. అది అందరికీ మీకు తెలిసిందే. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ యొక్క మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఎన్ని చేస్తున్నా సరే ఏదో మూల ఎక్కడో చోట ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. సో దీంట్లో మీ యొక్క పాత్రికేయ మిత్రుల సహకారం ఖచ్చితంగా అవసరాన్ని భావించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సమాజ స్థాపనకై మంచి సమాజం, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మేము పత్రికలు, మేము ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మా పోలీస్ శాఖను కోరుకుంటున్నాము. చాలామందికి ఇవి ఒక నేరాలని, వీటి వలన ప్రజలు నష్టపోతారని, ఇవి ఆడడం వలన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మనలో చాలామంది ఇటువంటి వాటి వలన నష్టపోతున్నారు. కొన్ని ఫ్యామిలీస్ రోడ్డును పడుతున్నాయి. బెట్టింగ్ ఆడిన వాళ్ళు 10 మంది ఆడితే ఎవరో ఒకరిద్దరు గెలుచుకుంటున్నారు. మిగతా 8 మంది ఇంటికి వెళ్ళిన తర్వాత మానసిక ఒత్తిడికి గురయ్యి కొన్ని ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. రీసెంట్గా కూడా కొన్ని కేసులు అటువంటివి జరిగినాయి. ఈరోజు కూడా ఒక ఆటో డ్రైవరు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా మేము చెప్పేది, దయచేసి ప్రజలెవరూ కూడా వీటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని మీ యొక్క పత్రికల ద్వారా ప్రజలందరికీ కింద స్థాయి వరకు చేరే వరకు కూడా మీరు సాధ్యమైనంత వరకు ఈ యొక్క విషయాల్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము 20 నెలల కాలంలో క్రికెట్ బెట్టింగ్ కేసులు 3, ప్యాకాట్ కేసులు 91, అందులో 19 ఎఫ్ఐఆర్లు, 91 పెట్టి కేసులు, కోడిపందాల కేసులు మొత్తం 9, అందులో 7 పెట్టి కేసులు, 2 ఎఫ్ఐఆర్లతో కలిపి దాదాపుగా 122 కేసులు నమోదు చేయడం జరిగింది. 241 మంది మీద మేము ఈ కేసులు కట్టాము. సో ఇంతమంది మీద కేసులు ఉన్నా సరే ఇంకా అక్కడ అడపాదడపా చిన్న జరుగుతున్నట్టుగా మాకు తెలిసి వచ్చింది. సో మళ్ళీ హెచ్చరిస్తున్నాము, ఎవరైతే అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నారో వారి మీద ఖచ్చితంగా పెద్ద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బైండ్ ఓవర్లు కూడా చేస్తున్నాము, మన ఎంఆర్ఓ గారి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ బైండ్ ఓవర్ అనేది 1 సంవత్సర కాల పరిమితితో ఉంటుంది. 2 లక్షల రూపాయలకి చేస్తున్నాము. శ్రీ ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ఇవి గట్టిగా ఉండాలి బైండ్ ఓవర్లు. అదేవిధంగా ఏదో బైండ్ ఓవర్ పెట్టి వదిలేయడమే కాదు, ఎవరన్నా సరే ఈ బైండ్ ఓవర్ అమల్లో ఉండగా 11 నెలల 29 రోజులకు కూడా ఈ బైండ్ ఓవర్ ఫోర్స్లో ఉండగా ఎవరన్నా నేరానికి పాల్పడితే వారిని ఎంఆర్ఓ గారితో ప్రొడ్యూస్ చేసి ఆ 2 లక్షల రూపాయలు అక్కడ కట్టించడం జరుగుతుంది, కేసుతో పాటు అదనంగా. థ్యాంక్ యూ అండి. శ్రీ కృష్ణా జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, గుడివాడ ప్రజలకి పోలీసు వారి శాఖ తరపు నుంచి, మరి ముఖ్యంగా గుడివాడ 1 టౌన్ పిఎస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి. అదేవిధంగా ఎవరైతే ఈ అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారో వారికి పోలీస్ శాఖ వారి తరపు నుంచి హెచ్చరిక. క్రికెట్ బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్, ప్యాకాట్లు, కోడిపందాలు, వ్యభిచారం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి గుడివాడలో
పోలీస్ శాఖ వారి తరపు నుంచి గత కొంతకాలం ఉక్కుపాదం మోపబడుతుంది. అది అందరికీ మీకు తెలిసిందే. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ యొక్క మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఎన్ని చేస్తున్నా సరే ఏదో మూల ఎక్కడో చోట ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. సో దీంట్లో మీ యొక్క పాత్రికేయ మిత్రుల సహకారం ఖచ్చితంగా అవసరమని భావించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సమాజ స్థాపనకై మంచి సమాజం, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మేము పత్రికలు, మేము ఈ ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మా పోలీస్ శాఖ కోరుకుంటున్నాము. చాలామందికి ఇవి ఒక నేరాలని, వీటి వలన ప్రజలు నష్టపోతారని, ఇవి ఆడడం వలన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మనలో చాలామంది ఇటువంటి వాటి వలన నష్టపోతున్నారు. కొన్ని ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి. బెట్టింగ్ ఆడిన వాళ్ళు 10 మంది ఆడతారు, ఎవరో ఒకరిద్దరు గెలుచుకుంటున్నారు. మిగతా 8 మంది ఇంటికి వెళ్ళిన తర్వాత మానసిక ఒత్తిడికి గురయ్యి కొన్ని ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. రీసెంట్గా కూడా కొన్ని కేసులు అటువంటివి జరిగినాయి. ఈరోజు కూడా ఒక ఆటో డ్రైవరు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా మేము చెప్పేది, దయచేసి ప్రజలెవరూ కూడా వీటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని మీ యొక్క పత్రికల ద్వారా ప్రజలందరికీ కింద స్థాయి వరకు చేరే వరకు కూడా మీరు సాధ్యమైనంత వరకు ఈ యొక్క విషయాల్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము 20